కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను జనగామ జిల్లా నుండి పెంపర్తి గ్రామం అని మేజర్ గ్రామ పంచాయతీ. ఇవాళ ఒక మార్పు అనేది కష్టంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చూస్తున్నాము. డబ్బు అనేది తీసుకుంటున్నారు. కాకపోతే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక గ్రామాలలో కూడా ఒక స్వేచ్ఛ అనేది కూడా తీసుకొచ్చినాం. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఒక అనుభవం ఉన్నటువంటి ప్రజానాయకుడి మీద గెలవడం జరిగింది. ఆయన ఒకసారి జెడ్పీటీసీగా చేశారు, 2 సార్లు మార్కెట్ చైర్మన్ గా చేశారు, 2 సార్లు సర్పంచ్ గా కూడా చేశారు. అటువంటి వ్యక్తి మీద నేను ఈరోజు పోరాడి ఒంటరిగా, నాకు పార్టీ బలం లేదు, డబ్బు బలం లేదు, మ్యాన్ పవర్ కూడా లేదు, కేవలం నేను నా భర్త ఇద్దరం నాకు తోటి యూత్ పిల్లలు నాకు సపోర్ట్ గా ఉండి నన్ను నమ్మి నాకు ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. మాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది సార్. గతంలో నేను ఉప సర్పంచ్ గా కూడా వర్క్ చేశాను. మా పెంపర్తి గ్రామానికి ఉత్తమ టూరిస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది. కానీ ఎంత దురదృష్టమైన విషయం అంటే మాకు కనీసం ఒక బస్ ఆగదు సార్. మా ఊళ్ళో ముఖద్వారం సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఫస్ట్ విలేజ్ సార్ మాది పెంపర్తి గ్రామము. ఒక ఎమ్మెల్యే అయినా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి మినిస్టర్ అయినా, ఎవరు వెళ్ళినా ప్రతిరోజు సీతక్క గారు వెళ్తూ ఉంటారు, కొండ సురేఖ అక్క గారు వెళ్తుంటారు వస్తుంటారు. కానీ మా ఊరికి ఒక బస్సు ఆపించుకునేటువంటి సోమత మా ఊర్లో లేదు సార్. పెద్ద పదవులన్నీ కూడా మా ఊర్లోనే అనుభవించారు. కానీ బస్సు ఇంతవరకు ఆగట్లేదు సార్. నేను ఈ వేదిక ద్వారా టీవీ ద్వారా రఘునందన్ అన్న గారిని, జగదీష్ అన్న గారిని కానీ ఇంకా మిగతా అన్నలు వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మా విలేజ్ నుంచే హస్తకళ వర్క్ అనేది మా గ్రామం నుంచే ఉంది సార్. దానికి కూడా ఇంతవరకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు. ఇదివరకు ఒకసారి కేంద్రం నుండి మాకు ₹1 కోటి ఫండ్ కూడా మా విలేజ్ కి వచ్చింది. అది కేవలం మా బిల్డింగ్ వర్క్ మాత్రమే సరిపోయింది. గతంలో నవాబుల కాలంలో మా విలేజ్ లో ఆ వర్క్ అనేది జరుగుతుంది సార్. కానీ ఆ రోజుకి ఆ కళ అంతరించిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు, రావట్లేదు. అది ఆ కళ రాష్ట్రం అంతటే అసలు మొత్తం మన భారతదేశం మొత్తం అంతటా కూడా మా విలేజ్ నుంచి ఈ వర్క్ అనేది మొత్తం అంతటా కూడా వ్యాపించింది. యాదగిరిగుట్ట కానీ, వెములవాడ కానీ ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా మా విలేజ్ నుంచి హస్తకళల వర్క్ అనేది జరుగుతుంది సార్. మహిళలు కూడా కేవలం మిషన్స్ తో కాకుండా చేతులతో వర్క్ చేస్తున్నారు సార్. దానికి అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా రఘునందన్ గారిని కోరుతున్నాను. మా విలేజ్ హస్తకళాకారులకు పెన్షన్స్ కానీ, ఇంకా వాళ్ళకు మెడికల్ పరంగా కానీ కొంచెం ఏదైనా సహాయం ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి రావాలని కోరుకుంటున్నాను సార్. మిగిలిన విధంగా మాకు ఎటువంటి టోకా లేదు సార్. మాకు మంచి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాకు టికెట్